కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వెన్నుపోటు పార్టీలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. 3 పార్టీలు కలిసికట్టుగా ప్రజలతో ఓటు వేయించుకుని చివరకు వాళ్లకే వెన్నుపోటు పొడిచాయని మండిపడ్డారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేయని హామీలు, ప్రజా సమస్యలపై మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షులు అనంత ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, నగర కమిటీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు 2 ఏళ్ల పాలనపై అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించారని తెలిపారు. 25కి పైగా సంక్షేమ పథకాలతో నేరుగా డీబీటీ ద్వారా 2.73 లక్షల కోట్లు అందించినట్లు చెప్పారు. నాన్ డీబీటీతో కలిపి ఏకంగా 4.58 లక్షల కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగించడంతో పాటు సూపర్ 6 పథకాలు అందిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారన్నారు. 2 ఏళ్ల పాలనలో జగన్ అందించిన సంక్షేమ పథకాలను ఎత్తేయడంతో పాటు సూపర్ 6 హామీల అమల్లోనూ వైఫల్యం చెందామని అన్నారు. వైఎస్ జగన్ హయాంలో 4 లక్షల కోట్ల అప్పు చేస్తే 10 లక్షల కోట్లంటూ దుష్ప్రచారం చేశారని, కానీ నేడు 2 ఏళ్లలోనే 3.49 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. యువత, విద్యార్థి, మహిళలు, రైతాంగం, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తే బటన్ నొక్కడం పెద్ద పనా అని అవహేళన చేశారని, కానీ ఈరోజు చంద్రబాబు బటన్ నొక్కి పథకాలు అందించలేకపోతున్నారని దుయ్యబట్టారు.